నా పేరు కిషన్ రావు, తుమ్మలపల్లి, మోతే మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం. నల్లమంద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మా ఎమ్మెల్యే. మా రాజకీయ జీవితం 2013లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తుమ్మలపల్లి, మామిళ్ళగూడెం, కొత్తగూడెం 3 విలేజ్ల పేరు మీద ఎంపీటీసీగా మా మిసెస్ పోటీ చేయించి నేను తుమ్మలపల్లి గ్రామ శాఖగా 2 పర్యాయాలు చేసిన తర్వాతకెళ్ళి ఈ తెలంగాణ ప్రభుత్వం చేసే పనులు నచ్చక మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. టీఆర్ఎస్ పార్టీలో వద్దనుకొని కాంగ్రెస్లో జాయిన్ అయ్యాం. కాంగ్రెస్లో పద్మావతి కోసం పోరాడినాం. కొంచెం మెజార్టీ తక్కువలో ఓడిపోయారు. తర్వాత అదే కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ కోసం కృషి చేస్తున్నాం. పరిపాలన నచ్చలేదు. డెవలపింగ్ అనేది ఏమీ లేదు. చెప్పడం వరకు తప్ప చేతలైతే ఏం లేవు. మన టీఆర్ఎస్ పరిపాలనలో కాంగ్రెస్ వస్తే కొంచెం రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ డెవలప్ అవుతారనే ఉద్దేశంతో మేము జాయిన్ కావడం జరిగింది. పథకాలు ఓన్లీ ఉన్నోళ్ళకే ఉన్నాయి, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళకి తప్ప చిన్న వాళ్ళకి రైతు వారిగా ఎటువంటి కూడా డెవలపింగ్ అనేది లేదు. ఊళ్ళో కూడా ఏ డెవలపింగ్ లేదు. చెప్పడం వరకే కానీ ఒక్కటి కూడా అమలు కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పెట్టారు బీసీ బంధు. అప్లికేషన్లు 200, 300 అప్లికేషన్లు పెట్టుకుంటే 2 ఇచ్చారు. దళిత బంధు అని పెట్టిరు కానీ ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. ఊళ్ళో మొత్తం కూడా ఒక్క స్కీమ్ కూడా అమలు కాలేదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకు కూడా అన్యాయమే జరిగింది. బీఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి కూడా రాలేదు. తుమ్మలపల్లిలో కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లేదు. మిషన్ భగీరథ అలాంటివి ఏం లేవండి మా దగ్గర. లేదండి, ఓన్లీ చెప్పుకోవడానికే పనిచేస్తున్నాయి నల్లాలు, చూడటానికే. ఆ నీళ్ళు రావడం లేదు, అవి వాడడం లేదు. ఎక్కడ రావట్లేదండి. ఏదో చెప్పడం వరకే అది. వాళ్ళ బిల్లుల కోసం పెట్టుకోవడం తప్ప ఇంతవరకు ఉపయోగం లేదు. అవి వాడట్లేదు కూడా అండి. ఆ మిషన్ భగీరథ కూడా వాడట్లేదు. మిషన్ కాకతీయ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదండి. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం చేసిరు, అది కూడా వదిలేసిరు. అసలు వాటి వల్ల ఏం ఉపయోగం ఉంటుందండి? రైతులకు ఉపయోగపడే పనులు కాకుండా వేరే చేస్తారు తప్ప రైతులు ఉపయోగపడే పనులు చేయట్లేదు. పల్లె ప్రకృతి వనం వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఆ ప్లాట్లకు ఇచ్చిరండి. అవి వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లాట్ల కాంచి మళ్ళీ గవర్నమెంట్లు గుంజుకొని చెట్లు మొత్తం ఖరాబ్ చేసిరు తప్ప దాని డెవలపింగ్ అయితే ఏం లేదు. ఇక్కడ మన అడవి ఉన్నట్టుంది, అక్కడ మొత్తం చెట్లు, కోతులు మొత్తం టోటల్ కూడా అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం అనేది ఏం లేదండి. రైతు వేదిక మా దగ్గర లేదండి. మామిళ్ళగూడెంలో కట్టారు. డబుల్ బెడ్రూమ్లు ఏం రాలేదు. రేషన్ కార్డు 9 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు రాలేదండి కొత్తది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా ఇంతవరకు బీఆర్ఎస్ రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. కొత్త కార్డు. పెన్షన్లు ఎలక్షన్ల ముందర కొంచెం పెట్టారు. మామూలుగా ఒక 10-20 అట్లా పెట్టారు. ఎలక్షన్ల మూమెంట్లో పెడుతున్నారు. ఏది పెట్టినా స్కీము ఎలక్షన్లు అయిపోయాక దాన్ని వదిలేస్తారు. అలా ఎవరికి లబ్ధి అందరికి ఇవ్వలేదండి. ఎవరో కొంతమందికి ఇచ్చిర్రు. మళ్ళీ యాదవులకి గొర్రెలు ఇస్తామని డీడీలు కట్టించుకున్నారు. డీడీలు కట్టించుకొని కొంతమందికి ఒక్కళ్ళిద్దరికి ఇచ్చేసారు. మిగతా వాళ్ళ డీడీలు కూడా వాళ్ళకి అటైపోయినాయి. డబ్బులు కూడా రాలేదు వాళ్ళకి. ఒక శ్మశాన వాటిక మాత్రం కట్టిరండి. శ్మశాన వాటిక ఒకటి మాత్రం నడుస్తుంది. అది ఒకటే తప్ప మురికి కాలువలు లేవు. ఊళ్ళో మాత్రం ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా లేదు. టోటల్గా రోడ్లు మొత్తం ఖరాబ్ అయ్యే ఉన్నాయి. డంపింగ్ యార్డ్ ఉన్నది కానీ ప్రస్తుతానికి మామూలుగా ఉన్నది, ఊరుపేట ఉన్నది. దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు. క్రీడా ప్రాంగణం వల్ల అక్కడ ఏం లేదు. ఉపయోగాలు అయితే ఏం లేవండి. వాటి వల్ల జనానికి ఉపయోగపడే పనులు తప్ప మిగతా అన్నీ చేస్తారు. పనికిరాని మొత్తం చేస్తారు, పనికొచ్చే పనులు మాత్రం చేయరు. మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారి ఏం జరగలేదు. అసలు వర్క్ అనేది జీరో అండి. మా ఊరికైతే ఎటువంటి కూడా ఏం జరగలేదు. లబ్ధి అయితే లేదు, అభివృద్ధి జరగలేదు. ప్రజలు ఇబ్బంది పడరు తప్ప ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. చెర్లకి నీళ్ళు ఎత్తానన్నారు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఒక కనీసానికి కాలువల చెట్లు మోస్తే ఆ చెట్లు కూడా పీకేయడానికి లేదండి ఈ రోజు వరకు కూడా. మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు తుమ్మలపల్లి టు కేశాపురం రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు కానీ 5 సంవత్సరాలు కూడా ఏ మాత్రం చేయలేకపోయారు. దాన్ని అవి ఇస్తున్నారు, ఫార్మాలిటీస్గా ఇస్తున్నారండి. అవి గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఉంటాయి కదా, సీఎం రిలీజ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి అవి అయితే కంటిన్యూ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు మా ఊరికి వచ్చి చేస్తా అనే పనులు చేయకుండా ప్రతి ఎంకల్లో కూడా రాలేదు. అసలు మా ఊరు పట్టించుకునే దాఖలాలు కూడా లేవండి. మా గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా జరగలేదు. నిజం అండి, అసలు ఏం జరగలేదు. ఇప్పుడు మీరు చూసినా అట్నే ఉండాలి. ఊళ్ళో డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, మురికాలు ఎట్లా ఉన్నాయి, సీసీ రోడ్ ఎట్లా పోసిరు, ఒకసారి పోయి మీరు మామూలుగా చూసినా అట్నే ఉండాలి. డొంకలు చూడండి, చెరువుల కాడికి పోయే దారులు చూడండి, చెలలకు పోయే దారులు చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఏ లబ్ధి జరగలేదండి. స్కీములు పెట్టడం వరకే కానీ అవి అమలు కాలేదు. పథకాలు పెట్టారు కానీ ఎవరికి న్యాయం జరగలేదు. వాళ్ళు 2019లో తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి ఒక 8 ఓట్ల తేడా మీద ఓడిపోయాను. నా ప్రత్యర్థి ప్రజెంట్ సర్పంచ్ ఇప్పుడు వాసంశెట్టి రమేష్. రోడ్లు అక్కడ ఆగిపోయినాయి. ఒక శ్మశాన వాటిక మాత్రం కట్టారు. పల్లె ప్రకృతి వనం కట్టారు. అక్కడక్కడ సీసీ రోడ్లు పోశారు. అక్కడి నుంచి మామూలుగా లోకల్ రైతులకు ఉపయోగపడే రోడ్లు మాత్రం ఏం కూడా ముట్టుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా అట్నే ఉన్నాయి. రోడ్లు అట్నే ఉన్నాయి, మురికాలు అట్నే ఉన్నాయి,
ఊళ్ళో డెవలపింగ్ అనేది ఏం లేదు. లిఫ్ట్ వేస్తామని చెప్పిర్రు, లిఫ్ట్ లేదు. మన రామచంద్రాపురం టు కేశప్ మన పెచ్చెరుకి, తుమ్మలపల్లి పెచ్చెరుకి వేస్తా అన్నారు, అది కూడా లేదు. అందుబాటులోనే ఉన్నాడు, అందుబాటులోనే చేసిండు, కానీ ఊళ్ళకి రైతుల వారికి ఉపయోగపడే పనులు మాత్రం చేయలేదు. బాగా విపరీతంగా కోతుల బెడద ఎక్కువ ఉందండి రైతులకు, అదొక్కటి పరిష్కరించాలి. మా గ్రామ పంచాయతీకి కావాల్సినవి ఒక లిఫ్ట్ అండి చెరువుకి. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. పక్కా నేను గెలిచిన తర్వాతకి ఈ పనులు చేస్తా. ఒకటి, చెరువుకి నీళ్ళు తెప్పిస్తా, లిఫ్ట్ నీళ్ళు. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ అనేది మంచిగా చేపిస్తా. ఊళ్ళో రోడ్లు, సీసీ రోడ్లు కానీ, చేలలకు పోయే దారులు కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి ఒక్కరికి ఏవేది ఉపయోగం అనేది అన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు సహకారం చేస్తాం. అందరికి ఖచ్చితంగా అందుబాటులో ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా, అందరిలో కలిసి తిరుగుతా. నేను గెలిచిన తర్వాత ప్రజలకి అందుబాటులో ఉంటా, ఇక్కడ లోకల్లో ఉంటా. ప్రజలు నా దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరిస్తాను. ప్రతి ఒక్కటి ఏదైనా సరే నా శాయశక్తిలో ప్రయత్నిస్తా. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు సహకారంతో ప్రతి ఒక్కటి మా ఊరికి ఏమేం కావాలనేది ప్రతి ఒక్కటి కార్యకర్తలందరూ కనుక్కొని ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మా ఊరు డెవలపింగ్ చేసే ప్రయత్నం చేస్తా. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరికి నిధులు తీసుకొచ్చి డెవలపింగ్ చేస్తాను. సర్పంచ్గా ఊరు డెవలపింగ్ చేసే ప్రోగ్రాం ప్రతి ఒక్కటి తీసుకుంటాను. నేను ముందుండి నడుస్తాను. ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కానీ నేను ముందే వెళ్తాను. ప్రతి దాంట్లో కూడా ముందుండి పోరాడతాను. ప్రజలకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా నేను అక్కడ ఉంటా. నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా కానీ ప్రజల్లోనే ఉన్నా. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల పక్కనే ఉన్నా. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏదొచ్చినా కానీ నేను ముందు నడుస్తున్నా. తర్వాత కూడా అదే సర్పంచ్ అయినాక కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది కావాలంటే, ఏ రకంగా సాయం కావాలన్నా నేను చేస్తూనే ఉంటా. ఓడిపోయినా నిరాశ చెందకుండా ప్రతి ఒక్కళ్ళని మన అనే తోటే ప్రతి ఒక్కళ్ళ అందరితో సహకారంతో చేస్తూ వస్తున్నాయి ఇప్పటివరకు కూడా. ఈ రోజు వరకు కూడా నిరాశ చెందలేదు. పద్మావతి మేడంని గెలిపించాలని బాగా కృషి చేసినాం. మొన్న మేము గెలిపించుకున్నాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పద్మావతి రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాం. మా తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ నుంచి 125 ఓట్లు మెజార్టీ ఇచ్చాం. వాసంశెట్టి కిషన్ రావుకు ఓటు ఎందుకు వేయాలంటే, నేను ప్రజల మనిషిని, ప్రజల్లోనే ఉంటా, ప్రజల కోసమే పోరాడతా, ప్రజల పక్షాన్ని నిలబడతా. కాబట్టి ప్రతి ఒక్క ప్రజల సమస్యలు ఏదున్నా నాకు తెలుసు. ప్రతిదీ కూడా నా దగ్గర, ప్రతి ఒక్కళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి చెప్తారు. చెప్పిన మొత్తం నా మనసులోనే ఉన్నాయి. ఏమేం చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, నాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా పనులు చేస్తా. చెప్పడం కంటే చేసి చూపించడంలో నాకు బాగా ఇష్టం. కాబట్టి తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ నా ఒక మనవి, నేను అందరిలో అందుబాటులో ఉంటాను. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఓటర్ మహాశయులందరికీ నా విన్నపం, దయచేసి అందరూ ప్రజల్లో ఉండే మనిషిని ఎంచుకోండి. నేను ఎలా ఉంటానో మీకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఎక్కడ కానీ ఏ ఆపదైనా కానీ ముందే ఉంటా. చావైనా బతుకైనా ఏదైనా కానీ ప్రతిదీ కూడా ప్రజల తర్వాతనే ఏదైనా. నాకు ప్రజలే నా దేవుళ్ళు. ప్రజల కోసమే పనిచేస్తాను. మా గ్రామ పంచాయతీని జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతా. మా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి సహకారంతో, మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని డెవలపింగ్ చేసి జిల్లాల్లోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మాటిస్తున్నాను. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజల సమస్యలన్నీ తీరుస్తా. సర్పంచ్గా అందుబాటులో ఉంటా. లేని పక్షంలో నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా. ఇప్పుడు నా 6 గ్యారంటీలు కూడా మా తుమ్మలపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేసి, వాళ్ళకి ఏ గ్యారంటీలు కావాలి, ఎలా ఇండ్లు కావాలి, కరెంటు బిల్లులు కానీ, బస్సు ఫ్రీ కానీ, ఎట్లా వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే మార్గం చేస్తా. మొన్న ప్రజాపాలన భాగంగా మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు. అర్హులైన అందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది. ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.